నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలపై రగడ కొనసాగుతోంది. మండలిలో బయట ఆందోళనలు కొనసాగుతున్నాయి. మెడికల్ కాలేజీలను కూటమి సర్కార్ ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చలో మెడికల్ కాలేజీల నినాదంతో పిలుపునిచ్చింది. పలుచోట్ల జరిగిన నిరసనలు ఉద్రిక్తతలకు దారితీసిన పరిస్థితి. మరోవైపు వారికి మద్దతుగా ఎస్ఎఫ్ఐ కూడా ధర్నాలకు దిగుతోంది. దీంతో రాష్ట్రంలో నిరసనలకు అనుమతి లేదంటూ పోలీసులు తేల్చి చెప్పేశారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా, నిరసన కార్యక్రమాల్లో పాల్గొనకుండా పోలీసులు నిరసనలను కట్టడి చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముందస్తుగానే ఎక్కడికక్కడ అరెస్టులు, నేతల గృహ నిర్బంధాలు కొనసాగాయి. పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మాజీ మంత్రి విడుదల రజనీని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అటు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుకు చలో మెడికల్ కాలేజీల కార్యక్రమానికి వెళ్లరాదంటూ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఇక దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి వైసీపీ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి, భార్గవరెడ్డిలతో పాటు పలువురు నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇక అటు సభలో పరిస్థితి చూస్తే మెడికల్ కాలేజీల వ్యవహారంపై లడాయి నడిచింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మండలి లోపల బయట వైసీపీ సభ్యులు పెద్ద ఎత్తున నిరసనలతో హోరెత్తించారు. పలుమార్లు సభకు అంతరాయం కలగడంతో సభ వాయిదా పడింది. అటు శాసన మండలిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఏపీలో 10 మెడికల్ కాలేజీలను ప్రైవేట్లో నిర్మించేందుకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఏపీలో అమల్లోకి వచ్చిన కొత్త విధానం పీపీల వల్ల ఎవరికి నష్టం? పీపీపీలపై ప్రతిపక్షం ఎందుకు ఆందోళన చెందుతోంది? ప్రభుత్వం కూడా పీపీపీల వైపు ఎందుకు మొగ్గు చూపింది అన్నదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. రైట్, మొత్తంగా మెడికల్ కాలేజీల ఇష్యూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది. ఎక్కడ నలుగురు కూర్చున్న ఈ మెడికల్ కాలేజీల అంశంపై చర్చిస్తున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు కాంతి జాయిన్ అవుతున్నారు. కాంతి, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా చూస్తూ ఉన్న మెడికల్ కాలేజీల వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో అగ్గిరాజేస్తోంది. అటేమో ప్రభుత్వం ఏమో పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నామని ప్రభుత్వం చెబుతుంటే, పీపీపీ పద్ధతిలో దోచిపెడుతున్నారు, మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ వైసీపీ ఆరోపిస్తున్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది? గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది కాంతి? వంశీ, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే రాజకీయంగా అటు వైసీపీ మెడికల్ కాలేజెస్ను ప్రైవేటు పరం చేసి పూర్తిగా మెడికల్ సీట్లను తగ్గించి, అలాగే మెడిసిన్ విద్య అనేది విద్యార్థులకు, పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా చేసే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తోంది అని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంటే, అయితే కూటమి నాయకులు మాత్రం పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా మెడికల్ కాలేజెస్ నిర్మాణం చేస్తాము, ఆ ప్రాపర్టీ ప్రభుత్వానికే చెందుతుంది, అసలు పీపీపీ అంటే ఏంటో వైసీపీ నాయకులకు తెలిసే అవకాశం లేదు కాబట్టే ఇట్లా మాట్లాడుతున్నారు అంటూ అటు కూటమి నాయకులు చెప్తున్న పరిస్థితి. అయితే ఈరోజు ఉదయం నుంచి చూసినట్లయితే వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలిపించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా వైసీపీ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేయడంతో పాటుగా ఆందోళనలు కూడా కొన్ని చోట్ల జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో మండలిలో కూడా ఈరోజు జరిగినటువంటి ప్లకార్డులతోటి నిరసన వ్యక్తం చేశారు. అలాగే వాయిదా తీర్మానం, మెడికల్ కాలేజెస్కి సంబంధించినటువంటి అంశం పైన వాయిదా తీర్మానం ఇస్తే దానిని చైర్మన్ తిరస్కరించడంతో మండలిలో పోడియం వద్ద కాసేపు వైసీపీ నాయకులు పూర్తిగా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్లకార్డులతోనే వైసీపీ ఎమ్మెల్సీలంతా కూడా అసెంబ్లీకి రావడంతో కాసేపు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో కొంత రగడ అనేది జరగడం జరిగింది. ఈ నేపథ్యంలో బీఏసీ సమావేశంలో మీ ప్రపోజల్ని పెట్టండి, దానికి యాక్సెప్ట్ చేసినట్లయితే దానికి ఆన్సర్ వస్తుంది, కానీ పీపీపీ పద్ధతి అనేది కేవలం
రాష్ట్రంలో ఏదైతే ప్రైవేట్ పరం చేసే అంశం కాదు, ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయి. ఖచ్చితంగా మెడికల్ కాలేజీలకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్పి కూటమి నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతోంది. వంశీ. యా రైట్ కాంతి, మొత్తంగా మెడికల్ కాలేజీలపై అయితే రగడైతే కొనసాగుతూనే ఉంది. చూస్తూ ఉన్నాం, ముందస్తుగానే ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఏమో పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు వడివడిగా అడుగులు వేస్తుంటే ఇక్కడ వైసీపీ సర్కార్ అడ్డుకుంటుంది. గతంలో నిర్మాణాలు చేయలేదు, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే వాటన్నింటినీ మేము ఒక్కొక్కటిగా సార్ట్అవుట్ చేసుకుంటూ వెళ్తున్నామని చెప్తున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు నాగేశ్వరరావు జాయిన్ అవుతున్నారు. నాగేశ్వరరావు, చూస్తున్న మొత్తంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా హౌస్ అరెస్టులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక వైసీపీ నేతలు మొత్తంగా ఆ హౌస్ అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ పోలీసులు వారిని ఆ హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏపీలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై అయితే రగడ కొనసాగుతూనే ఉంది. మండలిలో బయట కూడా ఆందోళనలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఇక మొత్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై అయితే వైసీపీ ఆందోళనను ఉధృతం చేసిందనే చెప్పాలి. సో మనం స్క్రీన్పై కూడా చూడవచ్చు, ఒకవైపు వైసీపీ నేతల ఆందోళనలు చూస్తున్నాం, మరోవైపు పీపీపీ పద్ధతిలో ఇప్పుడిప్పుడే మరలా కన్స్ట్రక్షన్కి నోచుకుంటున్న పరిస్థితి. కొత్తగా రాష్ట్రం ఏర్పడింది, ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు 10 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూటమి సర్కార్ చెప్తుంది. 10 మెడికల్ కాలేజీలను కూడా పీపీపీ విధానాన్ని కూటమి సర్కారు తీసుకొస్తే ఈ పీపీపీ విధానాన్ని వైసీపీ వ్యతిరేకిస్తూ ఉంది. ఖచ్చితంగా అవి ప్రభుత్వమే కట్టాలి, ప్రభుత్వ ధనంతోనే కట్టాలి, జీవో 590ని వెంటనే రద్దు చేయాలంటూ కూడా వైసీపీ నేతలు ప్లకార్డులు పట్టుకొని ధర్నా నిర్వహిస్తున్నారు. ఇక మనం చూడవచ్చు విజువల్స్లో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ధర్నాకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మొత్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ వైసీపీ ఆరోపిస్తుంది. కాదు, ఖచ్చితంగా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో మనం తీసుకొస్తున్నాము. ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు ప్రభుత్వం కిందే ఉంటాయి, ప్రభుత్వంతోనే భాగస్వామ్యంలోనే ఉంటాయని కూడా కూటమి సర్కార్ చెప్తుంది. అయినప్పటికీ ఇంకా ఈ రగడ కొనసాగుతూనే ఉంది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు నాగేశ్వరరావు జాయిన్ అవుతున్నారు. నాగేశ్వరరావు, చూస్తున్నాం గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తంగా హౌస్ అరెస్టులు కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి, ప్రజలు ఏం చర్చించుకుంటున్నారు మెడికల్ కాలేజీలకు సంబంధించి, డీటెయిల్స్ ఏంటి? ఏదైతే వంశీ మెడికల్ కాలేజీ పీపీపీ విధానాన్ని అయితే వ్యతిరేకిస్తున్న విధానం ఉంది. అయితే వైసీపీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు నిరసనల కార్యక్రమం అయితే చేపట్టింది. దీనికి సంబంధించి పల్నాడు జిల్లాలో ఉన్న పిడుగురాల్లో ఏదైతే ఈ యొక్క విద్యా కాలేజీ ఉంది, దీనికి సంబంధించి అక్కడికి విడుదల రజని, మాజీ మంత్రి విడుదల రజని, అలాగే అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా అక్కడికి బయలుదేరిన నేపథ్యంలో ఆల్రెడీ వీళ్ళని హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా చిలకలూరుపేటలో ఆమెని బయటికి కూడా రానియకుండా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైనప్పటికీ ఆమె బయటికి వచ్చి మళ్ళీ బయలుదేరుతుంటే పోలీసులు వాళ్ళని అడ్డుకోవటం అయితే జరిగింది. అలాగే గుంటూరులో ఏదైతే అంబటి రాంబాబు కూడా ఆయన ఆ పల్నాడుకి సంబంధించి ఏదైతే పిడుగురాళ్ళకు బయలుదేరుతుండగా ఆయన్ని కూడా అడ్డుకోవటం అయితే జరిగింది. మొత్తంగా ఈ యొక్క పీపీపీ విధానానికి సంబంధించి వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రద్దు చేయాలి, ఆపివేయాలని చెప్పేసి కూడా ఇప్పుడు మండలీలు కూడా భారీ ఎత్తున చర్చ జరిగి ఈ యొక్క మండలి సమావేశాలు కూడా వాయిదా పడిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ యొక్క పీపీపీ విధానాన్ని ముందుగా ఏదైతే చదువుకునే విద్యార్థులకు, ఏదైతే వైద్య విద్యార్థులకు సంబంధించి ఇది ఇబ్బందికరంగా ఉంది. అదే అనేక ధనవంతులకి సంబంధించి ఉపయోగపడింది తప్ప పేదలకు కూడా ఉపయోగపడే విధంగా వైసీపీ తీసుకొచ్చింది. అలాంటిది దీన్ని నీరు కారుస్తున్నారని చెప్పేసి వైసీపీ కూడా మండలిలో కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క నిరసనలు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. పిడుగురాల్లో అక్కడ ఈ యొక్క ఏదైతే వైద్య కాలేజీ పూర్తిగా అయిపోయిందని ఇప్పటికే అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అలాగే వారందరూ వైసీపీకి సంబంధించిన పల్నాడు జిల్లా నాయకులందరూ కూడా అక్కడికి చేరుకొని గతంలో కూడా అక్కడ ఉన్న కాలేజీ పరిస్థితులను కూడా వివరించిన పరిస్థితి అయితే ఉంది. అలాంటిది మొత్తం అయిపోయిన కాలేజీ ఇంకా అవ్వలేదు, పూర్తి కాలేదు, అలాంటి ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారనేది ప్రధానంగా వైసీపీ ఆరోపిస్తూ ఉన్న నేపథ్యంలో ఈరోజు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా నిరసన సమ్మెకు అయితే పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఉంది వంశీ.
రైట్, మొత్తంగా చూస్తున్నాం రాజకీయ పార్టీల మధ్య విమర్శలు అనేవి సహజం నాగేశ్వరరావు. ఏది ఏమైనా ఒకవైపు పీపీపీ పద్ధతిలోనే మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడతామని కూటమి సర్కార్ చెప్తోంది. పీపీపీ పద్ధతిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని వైసీపీ చెప్తోంది. సో రాజకీయ పార్టీల విమర్శలు ప్రతి విమర్శలు పక్కన పెడితే అసలు ప్రజలేమనుకుంటున్నారు, మెడికల్ కాలేజీ నిర్మాణానికి సంబంధించి ప్రజల్లో స్పందన ఎలా ఉంది? ఇటు పీపీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందా? ప్రజల్లో చర్చ జరుగుతుందా? దీనికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతుంది? డీటెయిల్స్ ఏంటి? ఏదైతే పీపీపీకి సంబంధించి ఆ ప్రైవేటు పర్పస్గా ఆ ప్రభుత్వాన్ని ప్రైవేటు పరంగా అప్పచెప్పటం నుండ నేపథ్యంలో ఏదైతే విద్యార్థులకు ఏదైతే వైద్య విద్యార్థులకు అధిక భారం అవుతుంది అనేది ప్రధానంగా ప్రజల్లో కూడా ఉన్న చర్చ జరుగుతున్నది. అయితే మొత్తంగా ఏదైతే దీనికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం ఉన్న కూటమి ఏదైతే దానికి సంబంధించిన ఇంకా ఒక రూపురేఖల్లో దిద్దించాల్సిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించే దీనివల్ల ప్రైవేటు పరం అవ్వటం వల్ల అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదనేది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైనప్పటికీ పీపీపీ విధానాన్ని అయితే మాత్రం వైసీపీ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ప్రజలకు ఏదైతే విద్యారంగంలో వైద్య విద్యా రంగంలో ముందుకు రావాలనుకున్న పేద విద్యార్థులకు దూరం అవుతుంది అనేది ప్రధానంగా వైసీపీ విధానం. అయితే దీనికి సంబంధించి ఏదైతే వైసీపీ కానీ అటు కూటమి పార్టీకి కానీ మధ్యలో ఏదైతే ఈ యొక్క ప్రజలైతే మాత్రం దీనికి పీపీపీ విధానానికి ఇప్పుడు వైసీపీ చెప్తున్న దాన్ని బట్టి అయితే పేద విద్యార్థి భారం అవుతుంది అనేది ప్రధానంగా అయితే వినిపిస్తున్నది. దీనికి సంబంధించి కూటమి పార్టీ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా మనం వేసి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. వంశీ, రైట్, నిన్న బొత్స కమెంట్స్ని కూడా చూసాం నాగేశ్వరరావు. మనం పీపీపీ అంటేనే దోచిపెట్టడము, దాచిపెట్టడము, తన అనుంగులకు దోచిపెడుతూ ఉన్నారు. అసలు వైద్య కళాశాలలు, వైద్య ఆసుపత్రులు అంటేనే ప్రభుత్వ ఆసుపత్రులు అంటేనే ప్రజలకు సేవ చేయడానికి ఉంటాయి, పేదల కోసం వాటిని నిర్మిస్తూ ఉంటారు. అటువంటి ఆసుపత్రుల్లో ప్రైవేటు వాళ్ళ జోక్యం పెరిగితే ఖచ్చితంగా వైద్యం అనేది పేదలకు దూరం అవుతుంది అంటూ కూడా వైసీపీ చెప్తున్న వర్షన్. దీనికి కూటమి సర్కార్ ఏం చెప్తుంది? దీనికి ఏమైనా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారా? అసలు ఏం జరుగుతుంది ఏంటి? ఏదైతే ఈ బొత్స సత్యనారాయణ కామెంట్స్ పై అయితే ఈ యొక్క మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది అలాంటిది ఏమీ ఉండదు. ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులు పేదల కోసమే నిర్మించాయి, అలాగే ఆ ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించిన ఇంకా నిధులు కూడా కూటమి ప్రభుత్వం వచ్చినాక దాని అభివృద్ధి కోసం కూడా చాలా నిధులను కూడా కేటాయించాము. ప్రభుత్వ హాస్పిటల్ని మేము ఇంకా అభివృద్ధి పరిచే దశగా ముందుకు వెళ్తున్నాం. అలాగే పేదలు కూడా భారీగా అయితే ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా హాస్పిటల్స్కు పేదలు కూడా ఎక్కువగా ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్స్కే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ విధంగా కూటమి ప్రభుత్వం నాయకులు కానీ ఏదైతే దానికి సంబంధించిన అధికారులు కూడా మోటివేట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉన్నట్లుగా కూటమి ప్రభుత్వం చెబుతుంది. ఏదైతే అధికారుల ద్వారా కూడా ఈ యొక్క ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ వైద్యం ఏ విధంగా ఉండేది అనేది కూడా వారికి వివరిస్తూ కూడా వారికి మోటివేట్ చేస్తూ హాస్పిటల్కి, ప్రభుత్వ హాస్పిటల్కే వచ్చే విధంగా కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాంటిది వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది తప్ప ఇంతకు మించి అంతకుముందు వైసీపీ ఏమి చేసింది లేదు. దాంతోనే దీనిపై ఏదో వాళ్ళు ఒక పిల్లర్స్ లెవెల్లో కాలేజీలు నిర్మాణం చేసి దానికి మొత్తం పూర్తయినాయి అని చెప్పటం చాలా దుర్మార్గంగా అయితే కూటమి పార్టీ చెప్తుంది. అయితే అటుపక్కన వైసీపీ అయితే మాత్రం మేము ఒక 5, 6, 7 కాలేజీల దాకా నిర్మించడం జరిగింది. అలాంటిదే పల్నాడులో పిడుగురాళ్లలోనే పూర్తి అక్కడ కాలేజీ నిర్మించిన కాలేజీ పూర్తి అయింది. దాంట్లో ఈ యొక్క దాంట్లో క్లాసులు బిగిన్ అవ్వాల్సి ఉండగా ఇంకా అది వైసీపీ పార్టీ కట్టింది కనుక, వైసీపీ ప్రభుత్వంలో అది కట్టింది కనుక తమకి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో ఆ యొక్క కాలేజీలని పక్కన పెట్టి ఏదైతే కాలయాపన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాంటిది ఆ విధమైన కూటమి ప్రభుత్వం నిరంకుశ పాలన చేస్తుందనేది వైసీపీ ఆరోపిస్తున్న పరిస్థితి. ఏదైతే ఉన్నప్పటికీ కూటమి పార్టీ మాత్రం దీనికి సంబంధించి ప్రభుత్వ కాలేజీలతో పాటు అలాగే ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా ప్రజలకి అందుబాటులో ఉండే వైద్యం అయితే అందిస్తున్నామని కూడా చెప్తుంది. అదేవిధంగా పీపీపీ విధానం అయితే మాత్రం ఎవరికి కూడా నష్టం కాదు, పేద ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఏదైతే కూటమి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది రానున్న రోజుల్లో అనేది ప్రధానంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.
రైట్, మొత్తంగా చూస్తున్నాం జగన్ కూడా ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 15, 2023 నా జీవితంలో మర్చిపోలేని రోజు. 5 కాలేజీలకు నేను ఆ రోజు శంకుస్థాపన చేయటం జరిగింది. నేను 5 ఏళ్ల పరిపాలనలో నాకు ఆ రోజు ఇచ్చిన తృప్తి ఏ రోజు కూడా నాకు లభించలేదు. సో ప్రజల ఆరోగ్యం కోసం హాస్పిటల్స్ నిర్మించడం, ఒకేసారి 5 ఆసుపత్రులకు శంకుస్థాపన చేసుకున్న రోజు 2023 సెప్టెంబర్ 15 నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు, నాకు అత్యంత సంతృప్తినిచ్చిన రోజు నా పరిపాలనలో అంటూ కూడా జగన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కి సంబంధించి కూడా అటు తెలుగుదేశం పార్టీ నుంచి, కూటమిలోని భాగస్వామ్య పార్టీల నుంచి కూడా కౌంటర్లు వచ్చిన పరిస్థితి. సో అదేవిధంగా జగన్ ఏం ట్వీట్ చేశారో నేను ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య రంగంలో 15 సెప్టెంబర్ 2023 ఒక గొప్ప రోజు. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలనా కాలంలో నాకు అత్యంత సంతృప్తిని మిగిల్చిన రోజు అంటూ కూడా జగన్ ట్వీట్ చేసిన పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సుధాకర్ జాయిన్ అవుతున్నారు. సుధాకర్, చూస్తున్నాం మొత్తంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం వ్యాప్తంగా కూడా ఇప్పుడు మెడికల్ కాలేజీల రగడ నడుస్తోంది. సో ఇంతకుముందు కాంతి చెప్పినట్టుగా, నాగేశ్వరరావు చెప్పినట్టుగా ఖచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రులు అనేవి ఖచ్చితంగా ప్రజలకు, పేద ప్రజలకు ముఖ్యంగా చాలా అవసరం. సో ఇటువంటి పరిస్థితుల్లో పీపీపీ విధానంలో వీటిని నిర్మిస్తామని కూటమి సర్కార్ చెప్తుంది. పీపీపీ విధానంలో నిర్మించడం కాదు, ప్రైవేటు సంస్థలకు అదేవిధంగా తమ అనుచరులకు దోచిపెట్టడమని వైసీపీ వాదిస్తోంది. అసలు గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? ఇప్పుడు మెడికల్ కాలేజీల నిర్మాణాలు కొనసాగుతున్నాయా? క్షేత్రస్థాయిలో పూర్తి పరిస్థితి ఏంటి? ఎస్ మురళి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వంలో ప్రారంభమై ఇప్పటికీ పూర్తి కాని ఏదైతే మెడికల్ కాలేజీల విషయంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాత్రం ఇటు ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రజా సంఘాల నుంచి కూడా పూర్తి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ప్రభుత్వం అయితే నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లాలోని మార్కాపురం మండలం రాయవరం వద్ద గత వైసీపీ ప్రభుత్వంలో 2021లో అయితే మొత్తం 53 ఎకరాల్లో 479 కోట్ల రూపాయలతో అయితే పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఈ 2021లో ప్రారంభమైనప్పటికీ మాత్రం ప్రస్తుతం అయితే అది మెడికల్ కాలేజీ మాత్రం 40 నుంచి 50% పనులు మాత్రమే పూర్తయ్యాయి. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో అసంపూర్తిగా మిగిలిన మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో పూర్తి చేయడాన్ని చేస్తూ నిర్ణయాలు తీసుకుంటారని మాత్రం వైసీపీ నేతలు అయితే పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు అయితే నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టారు. మార్కాపురం మండలం రాయవరం వద్ద ఉన్న మెడికల్ కాలేజీ వద్ద ఆందోళన చేపట్టి తమ నిరసన అయితే వ్యక్తం చేశారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను పూర్తి చేయాలని చెప్పేసి అయితే వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. అయితే వైసీపీ చేస్తున్న ఆందోళన మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇటు పూర్తిగా ఖండిస్తుంది. ఏదైతే వైసీపీ వ్యతిరేకిస్తున్న పీపీపీ విధానాన్ని మాత్రం కూటమి ప్రభుత్వం నేతలు మాత్రం సర్ప్రైజ్ చెప్పుకుంటున్నారు. ప్రధానంగా పీపీపీ విధానంలో అయితే మెడికల్ కాలేజీలను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు మెరుగైన ఏదైతే మెడికల్ విద్యార్థులకి మెరుగైన వసతులు అందించడంతో పాటు సూపర్ స్పెషాలిటీలు హాస్పిటల్లో మాత్రం మెరుగైన వసతులు, ఇటు హాస్పిటల్కి వచ్చే రోగులకు, పేద మధ్య తరగతి రోగులకు కూడా మెరుగైన వైద్యం అందుతుంది. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇప్పటి వరకు ఏదైతే మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదని చెప్పేసి ఇటు కూటమి నేతలు అయితే విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు వైసీపీ నేతలు కూడా తిప్పికొడుతున్నారు. చంద్రబాబు అమరావతి మీద పెట్టిన దృష్టి ఇటు మెడికల్ కాలేజీల పై పెట్టలేదు. అయితే అమరావతిని రాష్ట్ర ప్రభుత్వం నిధులతోటి కేటాయిస్తున్నప్పటికీ ఏదైతే పేదలకు, మధ్యతరగతి ప్రజలకు, అట్లనే మెడిసిన్ చదువుకునే విద్యార్థులకు అవసరమైన మెడికల్ కాలేజీల నిర్వహణ విషయంలో పీపీపీ పద్ధతిలో నిర్వహించడాన్ని మాత్రం ఇటు వైసీపీ నేతలు పూర్తిగా తప్పుపెడుతున్నారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రత్యేక నిధులు, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వమే ఈ పీపీపీ విధానాన్ని పక్కన పెట్టి ప్రత్యేక నిధులతోటి మెడికల్ కాలేజీలను పూర్తి చేయాలి. గత వైసీపీ ప్రభుత్వంలో అసంపూర్తిగా నిలిచిపోయిన మెడికల్ కాలేజీలు త్వరితగతిన పూర్తి
పూర్తి చేయడం వల్ల పేద మధ్య తరగతి ప్రజలతో పాటు ఏదైతే పేద మధ్య తరగతి విద్యార్థులకు కూడా ఈ మెడిసిన్ చదువుకునేందుకు మాత్రం అవకాశం ఉంటుందని చెప్పేసి ఇటు వైసీపీ నేతలు చెప్తున్నారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పీపీపీ మెడికల్ కాలేజీల విషయంలో పీపీ విధానంపై మాత్రం ఇటు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం పూర్తిగా యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇటు ఒకవైపు అయితే పీపీపీ విధానాన్ని కూటమి నేతలు సమర్థిస్తున్నారు, మరోవైపు వైసీపీ నేతలు అయితే పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. కలెక్టర్ల సమావేశంలో కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో వైసీపీ సర్కార్ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఖర్చు చేసింది, కేటాయించిన నిధులు కూడా 5%. అంత తక్కువ నిధులతో ఎక్కడ నిర్మాణాలు పూర్తవుతాయి? ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా పీపీపీ విధానం పాటించడం వల్లే మెడికల్ కాలేజీలను మనం సత్వరంగా నిర్మించుకోగలుగుతాం. కొద్ది రోజుల తర్వాత, ఒక టర్మ్ ముగిసిన తర్వాత అవి ప్రభుత్వ ఆస్తులు అవుతాయి అంటూ కూడా కలెక్టర్లకు చంద్రబాబు క్లారిటీ ఇచ్చిన పరిస్థితి. కానీ వైసీపీ దీని మీద బగ్గుమంటోంది. దీనిపై చంద్రబాబు నాయుడు కూడా ఘాటుగా స్పందించారు. అనవసర రాజకీయం చేస్తున్నారు, రాద్ధాంతం చేస్తున్నారు, మీ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణాలు జరగలేదు. అట్ ది సేమ్ టైం ఆ సందర్భంగానే చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. 1995 నాటికి 650 మెడికల్ సీట్లు ఉంటే తను సీఎం అయిన తర్వాత 1282 మెడికల్ సీట్లు అయ్యాయి. ఇంకా రానున్న రోజుల్లో నేను మెడికల్ విద్య సామాన్యుడికి అందేందుకు కృషి చేస్తూ ఉంటే, దానికోసం పీపీపీ విధానాన్ని మనం తీసుకొని వస్తూ ఉంటే దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు, రాద్ధాంతం చేస్తున్నారంటూ కూడా చంద్రబాబు ఘాటుగా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. సో ఎలా చూడాలంటారు కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేయటానంటే? కూటమి సర్కార్ ఖచ్చితంగా పీపీపీ విధానంలో ముందుకు వెళ్తోంది, ఎక్కడా కూడా తగ్గే ప్రసక్తే లేదనేది మనం అర్థం చేసుకోవచ్చు అంటారా? ఎలా చూడాలి చంద్రబాబు వ్యాఖ్యలను? అయితే మొత్తంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన కొన్ని పనుల విషయంలో మాత్రం ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్లతోటి టైఅప్ అయి చేయటాన్ని మాత్రం ఇటు వైసీపీ నేతలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏదైతే మెడికల్ కాలేజీకి సంబంధించి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే పీపీపీ విధానాన్ని సపోర్ట్ చేస్తూ వస్తుంది. ఈ పీపీ విధానం వల్ల మెరుగైన వస్తువులు వస్తాయి, దాంతోపాటు త్వరితగతిన పూర్తి చేయొచ్చు. ఈ నేపథ్యంలోనే మెడికల్ కాలేజీకి చదువుకునే విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్యతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పీపీపీ విధానంలోనే అందించడంతో పాటు తక్కువ సమయంలో పూర్తిగా మెడికల్ కాలేజీలను పూర్తి చేసి మెరుగైన వస్తువులు అందించవచ్చని ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు కూడా చెప్పిన నేపథ్యంలో వైసీపీ నేతలు మాత్రం పీపీపీ విధానాన్ని పూర్తిగా పక్కన పెడుతున్నారు. అసలు పీపీపీ విధానం కొన్ని సెక్టార్ల విషయంలో పీపీపీ విధానం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యంగా విద్యా వైద్యం విషయంలో ఇప్పటికే విద్యా వ్యవస్థ పూర్తిగా ప్రైవేట్ పరం అయిపోయింది. ఈ నేపథ్యంలోనే మెడికల్ విషయంలో కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పటం వల్ల పూర్తిగా నష్టపోతారు. దీని ప్రభావం ఇటు పేద మధ్య తరగతి రోగులతో పాటు ముఖ్యంగా మెడిసిన్ చదివే ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులపై దీని ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే మెడిసిన్ చదవాలంటే ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధానం వల్ల మరింత ఖర్చు అవుతుంది. పేద మధ్య తరగతి వర్గాల పిల్లలకు మాత్రం మెడిసిన్ చదవడం అనేది మాత్రం పూర్తిగా దూరం అయితే అయ్యే అంశం ఉందని చెప్పేసి ఇటు వైసీపీ నేతలు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా కళాశాలల నిర్మాణాల విషయంలో మాత్రం ఇటు వైసీపీ ఇటు కూటమి నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధాన్ని పక్కన పెడితే మాత్రం ఒక ప్రజా సంఘాలతో పాటు పబ్లిక్ లో కూడా ఈ పీపీపీ విధానంపై మాత్రం ఒక విధమైన చర్చ నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీ నిర్మాణం విషయంలో మాత్రం ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి మాత్రం ఇటు ప్రజా సంఘాలు కూడా కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇదే క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నాయకులంతా కూడా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నివాసం వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి వేణు ఉన్నారు. ఇదేంటి ప్రజాస్వామ్యమే కదా, బ్లాక్ డే. నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, నిన్నటి వరకు కాంగ్రెస్ నాయకులు మంత్రులు ఏమన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే, ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే. బ్లాక్ డేగా ఉన్నటువంటి ఈ రోజు మేము నిరసన తెలియజేయడానికి కూడా ఆస్కారం లేదా? కాలేజీలు లేవన్నారు, కాలేజీలకు వెళ్తున్నాం. కాలేజీకి వెళ్తారంటే ఎందుకు ఎలా చేయరు? ఇది ఎందుకని? ఇది నిజంగా డెమోక్రటిక్గా ఉందా లేదా చెప్పండి. దీన్ని మనం ఎందుకు ఒప్పుకుంటాం? ప్రజాస్వామ్యం ఆలోచించాలి. అధికారం ఇచ్చేస్తే మీ ఇష్టానుసారం ప్రైవేటైజ్ చేస్తారా? మీ ఆస్తిని సంపాదించుకుంటారా? ఏమిటిది? ఇది చాలా 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 దౌర్జన్యం. ఈ
ప్రభుత్వం పోలీసులు ఉపయోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది, పేదవాడిని కూనీ చేస్తుంది, పేదవాడి రక్తంతో వ్యాపారం చేస్తుంది. కదా మొత్తానికి అయితే మాజీ మంత్రి కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీపీఎఫ్ విధానాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలన్న డిమాండ్ వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాజమండ్రిలో జక్కంపూడి నివాసం వద్ద జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నాయకులంతా చేరుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేల మీద మండు టెండలోనే పడుకుని ప్రైవేటీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. భారీగా పోలీసులు కూడా మోహరించడం జరిగింది. మనం చూస్తున్నాం కదా, జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు మాజీ మంత్రి వేణుతో పాటు కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ నాయకులు అదే తలారి వెంకట్రావుతో పాటు అటు మాజీ హోంమంత్రి వనిత, అదేవిధంగా అనపర్తి మాజీ ఎమ్మెల్యే సతీ సూర్యనారాయణ రెడ్డితో పాటు అంతా కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ పీపీఎం మోడ్ అమల్లోకి వస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రైవేటీకరణ వల్ల విద్యార్థులపై ఫీజుల భారం అధికంగా ఉండి పక్కదారి పట్టేటువంటి అవకాశం ఉంటుంది. సీట్లను పక్కదారి పట్టించేటువంటి వ్యవహారం ఈ ప్రైవేటీకరణలో జరుగుతుందని చెప్పి వైసీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే ఈ ప్రైవేటీకరణను రద్దు చేస్తాం, ప్రభుత్వమే దీన్ని నడపాలి అన్న ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి కనిపిస్తుంది కదా. ప్రస్తుతం పోలీసులు అయితే బలవంతంగా అరెస్టులు చేసేటువంటి పరిస్థితి నడుస్తుంది. ముందస్తుగా వీరికి అర్ధరాత్రి నోటీసులు ఇవ్వడం జరిగింది. అర్ధరాత్రి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా మనం చూస్తున్నాం కదా, ప్రస్తుతం అరెస్టులు చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. మాజీ మంత్రి వేణును పోలీసులు అదుపులో తీసుకుంటూ ఉన్నారు, బలవంతంగా అరెస్టులు చేస్తున్నారు. మేము శాంతియుతంగా నిరసనలు చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా పోలీసులు బలవంతంగా తమను అరెస్టు చేస్తున్న విధానాన్ని అయితే వైసీపీ నాయకులు ఖండిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇవాళ వైసీపీ చేపట్టినటువంటి ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం అయితే కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నటువంటి సిచ్యువేషన్ రాజమండ్రిలో కనిపిస్తుంది. కేవలం బాలుతో గణేష్, ఐ న్యూస్, జకంపూడి రాజా నివాసం నుంచి. రైట్, మొత్తంగా మెడికల్ కాలేజీల వ్యవహారం రాజకీయంగా వేడి పుట్టిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. జగనేమో ఒక రోజు అంటే ఖచ్చితంగా చెప్పాలి అంటే 23 సెప్టెంబర్లో సెప్టెంబర్ 15, 2023లో ఖచ్చితంగా నేను మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసిన రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు అని జగన్ చెప్తూ ఉంటే 5% నిధులు కేటాయించి ఆ 5% నిధులతో మెడికల్ కాలేజీలను గాలికి వదిలేశారు. పీపీపీ విధానం ద్వారా మేము వాటిని ఒక గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. పీపీపీ విధానం ద్వారా పేదవాడికి మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కూటమి సర్కార్ చెప్తుంది. సో ఏది ఏమైనా పీపీపీ విధానంలో కూటమి సర్కార్ ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయంటే కొద్దిసేపటి క్రితమే బొత్స హాట్ కమెంట్స్ చేశారు. పీపీపీ విధానం తీసుకురావడం ద్వారా ఆరోగ్యశ్రీకి కూడా తూట్లు పొడిచే విధంగా కూటమి సర్కారు చేస్తుంది, మేము ఖచ్చితంగా ప్రజల తరపున పోరాడతామంటూ కూడా బొత్స చెప్తున్న పరిస్థితి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఇప్పుడు మెడికల్ కాలేజీల వ్యవహారం అనేది బగ్గుమంటున్న పరిస్థితి. దీన్ని ఏ విధంగా పార్టీలు మలుచుకుంటాయి, ఏం జరగబోతుంది అనేది వేచి చూడాల్సిన అంశం. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.